విమోచన ప్రణాళిక అనే చిన్న సబ్జెక్ట్ అది. ఆత్మ సంబంధన కట్టడపు రాయ్ అనే పత్రిక. అందులోంచి కొన్ని విషయాలు బహుశా ఒక పేజీ చదవైనా అవుతుందో తెలీదు, చూద్దాం. హల్లెలూయా. మంచిది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, శిష్యులు అందరూ కూడా శిష్యుల్ని ఏ అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, మీరు యూదుల మధ్యకి వెళ్ళండి అన్నాడు ఆయన. కానీ పౌలైతే ఒక ప్రత్యేకమైన వాడు. పౌలైతే మరి అన్యజనులకి ఒక ప్రవక్త. పౌలు అన్యజనులకి ప్రవక్త. యూదులకు కూడా చెప్పాడు. యూదుల కంటే ఎక్కువ అన్యజనులు చేర్చుకున్నారు పౌల్ని. యూదుల కంటే ఎక్కువ అన్యజనులు రక్షించబడ్డారు పౌలు యొక్క బోధ విని. హల్లెలూయా. కాబట్టి మన లేఖనాలు చూసినట్లయితే పౌలు వాక్యము అన్యజనులు విన్నారు. పౌలు వాక్యం చెప్తుంటే యూదులట్టు కొట్టారు. అది తేడా. యూదులేమో పౌలుని కొడుతుంటే అన్యులేమో పౌలు వార్త విని రక్షించబడేవారు. హల్లెలూయా. కాబట్టి ఏదైనప్పటికైనా దేవుడు ఆ కాలానికి ఒక వాక్యం పంపినప్పుడు ఆ వాక్యానికి సంబంధించిన కొందరిని ఈ భూమి మీద ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. అది తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ కాలానికి కూడా ఒక వర్తమానం ఉంది, దానికి సంబంధించిన గుంపు కూడా ఉంది. హల్లెలూయా. అందరికీ కాదు వాక్యం. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ఎబ్రీయులకు రాసిన ఈ పత్రికలో పౌలు అక్కడ ఏమన్నాడంటే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, హల్లెలూయా, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, హల్లెలూయా. యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. హల్లెలూయా. కాబట్టి ప్రధాన యాజకుడు అనగా మరి తనది కాని రక్తాన్ని లేక జంతువుల యొక్క రక్తాన్ని పట్టుకుని సంవత్సరానికి ఒకసారి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తన పాపం నిమిత్తము, తన కుటుంబం పాపం నిమిత్తము, ప్రజల పాపం నిమిత్తము ఆ రక్తాన్ని అర్పించేవాడు. తనది కాదు, సొంతది కాదు. అతను ఎంత పవిత్రుడైనా ప్రధాన యాజకుడైనా ఆయన వేరే రక్తాన్ని పట్టుకెళ్ళవలసిన అవసరత ఉంది, సొంత రక్తం కాదు. అయితే మరి అది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఏదైనా తోట నుంచి కూడా జరుగుతూ ఉంది. ఏదైనా తోటలో నుండి ధర్మశాస్త్రం వచ్చే వరకు, హల్లెలూయా, ధర్మశాస్త్రం నుండి యేసు వచ్చే వరకు ప్రతి మనుషుడి కొరకు ఒక బలి ఇవ్వబడతా ఉంది. హల్లెలూయా, ఆమేన్. అయితే ఈ జంతువుల యొక్క బలులు మనుషుల యొక్క పాపములను తీసివేయలేదు కానీ కప్పి, హల్లెలూయా, కప్పే అన్నమాట. కాబట్టి అలాగా ఎంతకాలము అని చూసినట్లయితే దేవునికి ఒక సంఖ్య ఉంది, దేవునికి ఒక కాలం ఉంది. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయ కాలంలో రావాలని అనుకున్నప్పుడు ఆయన వచ్చే వరకు కూడా ఈ కార్యాలు జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. బలులు అర్పిస్తాము. కొన్ని బలహీనుడైతే, మనలాంటి బలహీనులైతే గొవ్వలను అర్పిస్తాం, పౌరేలను అర్పిస్తాం. కొన్ని బలమైనడైతే ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళటం, ఒక మేక పిల్లని తీసుకెళ్ళటం. హల్లెలూయా. కొంత ఉన్నవాడైతే ఇది క్రమం. ఆమేన్. హల్లెలూయా. అయితే
దేవుని యొక్క ప్రణాళిక వేరు. ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు బలి అవటానికి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన వచ్చి మరి ప్రధాన యాజకుడిగా వచ్చి, హల్లెలూయా, ఆయన ఎలా వచ్చాడంట? యాజకుడు కాదు, ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యాజకుడు అయిన తర్వాత ప్రధాన యాజకుడు అవుతాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఆయన ఒక్కసారే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రవక్త వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్తగా నేర్చుకున్నప్పుడు వేరే వాడిని దేవుడు ప్రవక్త చేస్తాడు. ఆమేన్. అలాగే ఒక యాజకుడు ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత మరొక యాజకుడు తయారవుతాడు. కానీ ఈయన అలా కాదు, ఏ ట్రైనింగ్ లేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏమేన్, ఏ డీడీలు లేవు, ఏ డిగ్రీలు లేవు, ఏ ఎల్ఎల్బీలు లేవు. స్వయంగా ఆయనే ఒక ప్రధాన యాజకుడిగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన పుట్టినప్పటి నుండే ప్రధాన యాజకుడు. ఆయన పుట్టినప్పుడే ఒక దేవుడు. ఆయన పుట్టినప్పుడే ఒక ప్రవక్త. ఆయన పుట్టినప్పుడే ఒక కాపరి. హల్లెలూయా. అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆమేన్. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన, హల్లెలూయా, నిత్యమైన, ఇంకా నిత్యమైన విమోచన సంపాదించి, హల్లెలూయా, బలులు చిందించిన రక్తము ద్వారా లేక జంతువులు చిందించిన రక్తము ద్వారా నిత్యమైన విమోచన లేదు. అది తాత్కాలమైన విమోచన. హల్లెలూయా. ఒక మనిషి పాపం చేసినప్పుడు అనేక బలులు అర్పించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. అలాగే అందులో నిత్యమైన బలి లేదు. అందులో ఒక వ్యక్తిని పరిపూర్ణంగా విడిపించబడే ప్రసక్తే లేదు. అంటే దేవుని యందు భయం కలిగి ఉంటారని, ఆయన వచ్చే వరకు ఈ బలుల చేత వారు కప్పబడాలని, ఆ రక్తం కింద వారు కప్పబడాలని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. కానీ వాటి వల్ల విమోచన ఏమీ లేదు, వాటి వల్ల రక్షణ ఏమీ లేదు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి అందుకని పౌలు ఏమన్నాడంటే, తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. హల్లెలూయా. ఇతను ఏం చేశాడంట? విమోచన సంపాదించాడు. ఎటువంటి విమోచన? నిత్యమైన విమోచన. హల్లెలూయా. ఈ విమోచన తాత్కాలికంగా ఉండేది కాదు, సకంలో పోయేది కాదు. హల్లెలూయా, ఆమేన్. విమోచన నిత్యము ఉంటుంది. మనుషులు సకంలో పోవచ్చు. హల్లెలూయా. కొంతకాలం భక్తి చేయొచ్చు, కొంతకాలం చేయకపోవచ్చు. హల్లెలూయా. హింసలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందులో ఈ దేవుడు, ఎందులో ఈ భక్తి అనవచ్చు, విడిచిపెట్టి పోవచ్చు. హల్లెలూయా. కానీ ఇది ఉందే నిత్యమైన విమోచన. ఆమేన్. ఈ విమోచన భూమి మీద ఏ మనుషుడు సంపాదించలేడు. ఈ విమోచన ఏ మనుషుడు పోగొట్టలేడు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మనుషుడు నిత్యమైన విమోచన తను పోగొట్టుకుంటాడే కానీ పోగొట్టలేడు. తను పోగొట్టుకుంటాం వేరు, హల్లెలూయా, పోగొడతాం వేరు. కానీ ఈ నిత్యమైన విమోచన ఇది జగత్ పునాది వేయబడక మునుపు, ఇది ఎవరి కొరకైతే నిర్ణయించబడిందో ఈ నిత్యమైన విమోచన వారి నుండి ఎన్నడూ తొలగిపోదు. హల్లెలూయా. నిత్యమైన విమోచన ఎవరికైతే ఉండదో వారు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతకాలం నిలిచి వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈ నిత్యమైన విమోచన ఎవరికైతే నిర్ణయించబడిందో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా,
ఎన్ని ఇరకాట్లు వచ్చినా ఈ నిత్యమైన విమోచన వారిని వెంటాడుతుంది కనుక వారు నిలబడతారు. హల్లెలూయా. ఇందులో రెండు పాయింట్లు అన్నమాట. కాబట్టి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, ఆమేన్ హల్లెలూయా, హస్తకృతము కానిది అంటే హస్తాల చేత మనుషుల చేత చేయబడినది కాదు. ఆమేన్. ఇప్పుడు మనుషులు చేత చేయబడినది కాదు. ఇక్కడ ఏమన్నాడు? హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా. హల్లెలూయా. ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా. ఈ మనుషులు చేయబడిన చేతి పని కాదు. హల్లెలూయా. మనము ఆయన చేసిన చేతి పని అన్నాం. ఆమేన్. మనము ఆయన చేసిన చేతి పని అన్నాం. కానీ ఆయన మనుషులు చేసిన చేతి పని కాదు. మహిమగులం గాక. అర్థమవుతుందా మమ్మీ? మనము ఆయన చేసిన చేతి పనే ఉన్నాం. కానీ ఆయన మనుషులు చేసిన చేతి పని కాదు. ఆయనే నిత్యమైన బలి, నిత్యమైన విమోచన ఆయనే. ఆయన నిత్యుడగు తండ్రి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు అంటే ఆయనకి ఈ సృష్టికి ఏ సంబంధము లేదు. ఆయన పొందిన బలికి ఈ సృష్టికి ఏ సంబంధము లేదు. హల్లెలూయా. ఆమేన్. సృష్టికి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు ఏంటండి? ఆయన శరీరం ఎటువంటిదంట? ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా. హల్లెలూయా. అంటే పరిపూర్ణమైన గుడారము అంటే యేసుక్రీస్తు ధరించిన గుడారం. ఏమని అంటే దేహము ఎటువంటిది? పరిపూర్ణమైనది. ఆమేన్. సామాన్యమైనది కాదు, పరిపూర్ణమైనది. సామాన్యమైనది వేరు, పరిపూర్ణం అంటే వేరు. అంటే ఆయన శరీరం ఎటువంటిది? పరిపూర్ణమైనది. అంటే ముడత మచ్చ కలంకము లేని శరీరం. హల్లెలూయా. ముడత మచ్చ కలంకం లేని శరీరం. ఈ భూమి మీద కానీ వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు కానీ తలంపులు కానీ, హల్లెలూయా, ఎటువంటి తలంపులు చెడ్డ ఏమీ లేవు. అంటే పరిపూర్ణమైన గుడారం. యేసుక్రీస్తు యొక్క శరీరము పరిపూర్ణమైన గుడారం. అమ్మాయి రైట్ అమ్మా? ఓకేనా? హల్లెలూయా. పరిపూర్ణమైన గుడారం. ఇప్పుడు ఈ పరిపూర్ణమైన గుడారానికి ఆమేన్ మన గుడారాన్ని మారుతాను చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ యేసుక్రీస్తు అనే పరిపూర్ణమైన గుడారానికి ఈ పాడైపోయిన గుడారాన్ని ఆ గుడారముతో కలిసి జీవించాలని కోరుతున్నాడు ఆయన. కాబట్టి ఈ గుడారానికి ఆ గుడారానికి మధ్యన రక్తం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు అనే గుడారం సమరూపంగా మార్చుకోవాలంటే పూర్తిగా రక్తము చేత కడగబడాల, రక్తము చేత విమోచించబడాల. హల్లెలూయా. అది ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా మనము రక్తాన్ని చూడగలుగుతాం. రక్తాన్ని చూడాలంటే 5వ జ్ఞానేంద్రియం ఉండాలి. 5వ జ్ఞానేంద్రియం ఉంటే తప్పక మనం ఆ రక్తాన్ని చూడగలుగుతాం. 6వ జ్ఞానేంద్రియం. హల్లెలూయా. 6వ జ్ఞానేంద్రియం ద్వారా ఆ రక్తాన్ని మనము చూడగలుగుతాం. అదే దానికంటే విశ్వాసం మరొకటి లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక. చూసారండి, మేకలు ఇప్పుడు నేను ఎలాగెళ్ళాడు, ఎలా ప్రవేశించాడంట? మేక రక్తం ద్వారాగాను, కోడె దూడ రక్తం ద్వారాగాను, పొట్టేల రక్తం ద్వారాగాను వెళ్ళలేదు ఈయన. ఎలాగెళ్ళాడంట? తన స్వరక్తముతో. హల్లెలూయా. తన సొంత రక్తముతో.
స్వరక్తం, సొంత రక్తం. అంటే ఆయన మరియ గర్భంలోకి వెళ్ళి రక్తాన్ని సృజించుకున్నాడు ఆయన. హల్లెలూయ. ఈ సమస్త అవయవాల్ని సృజించుకున్నాడు ఆయన. ఆమేన్. ఏ డాక్టర్ సృజించలేదు, మరియమ్మ సృజించలేదు. మరియంలోకి ఆయన పోయి మా పరిపూర్ణమైన మానవుడు భూమి మీద ఎలాగైతే ఉన్నాడో అదే స్వరూపులోకి వచ్చాడు ఆయన. అదే మానవ స్వరూపం, పరిపూర్ణ మానవ శరీరం. ఈ పరిపూర్ణ మానవ శరీరంలో, ఆయన శరీరంలో ఎటువంటి ముడత, మచ్చ, ఎటువంటి పొరపాటు, ఆబద్ధము, ఎటువంటి మోసం ఏమీ లేకుండా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని చూడండి, వాళ్ళు గొర్రెలు అర్పించినప్పుడు ఏడాది గొర్రె పిల్ల, ఆమె తర్వాత గువ్వ, రెండోది పావురం, ఈక్వల్ ఒకటే. హల్లెలూయా. రెండోది పావురం ఎటువంటిది? అది నిష్కలంకమైనది. అంటే అర్థం ఏంటి? నిష్కలంకమైనదంటే పావురం ఎటువంటిదంటే పావురము పరిశుద్ధురాలు కాదు. అంటే పావురంలో ఏం గుణగణాలు ఉన్నాయి? పావురంలో ఏ గుణగణాలు ఉన్నాయంటే అది కొంత సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు పావురంలోంచి ఒక తైలం వస్తుంది. హల్లెలూయా. ఆ పావురంలో ఉండే ఒక తైలం వచ్చినప్పుడు ఆ తైలం చేత అది శుద్ధీకరించబడి ఎప్పుడు చూసినా నిగనిగలాడుతూ ఉంటుంది. రెండోది, పావురముకున్న గుణం ఏంటంటే దానికి చేదు ఉండదు. దానికి చేదు ఉండదు కారణాన్ని చేత అది నిషిద్ధమైనది ఏది తిన్నా దానికి అరుగుదల ఉండదు, చనిపోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి పావురం తన శరీరంలో ఉండే ఒక రకమైన ఒక తైలాన్ని అది పొందుకుంటుంది ఆ శరీరాన్ని శుద్ధి అవడానికి. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు బలి అయినప్పుడు బలి అయ్యాడు. ఏ శరీరం అయితే బలి అయిందో మళ్ళీ ఆ శరీరంలో ఉండే మన కొరకు పరిశుద్ధాత్మ పంపించబడ్డాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మేకలొక్కయు కోడిలెక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. అంటే ప్రధాన యాజకుడు మేకల రక్తముతో, గొర్రెల రక్తముతో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? మనుషుల యొక్క పాపం కొరకు, తన పాపము కొరకు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు అనబడిన యేసు తన పాపం గురించి ఎప్పుడు ప్రార్థన చేయలే. హల్లెలూయా. తన పాపం గురించి ప్రార్థన చేయలేదు. తన పాపం గురించి ఎందుకు ప్రార్థన చేయలేదు? ఆయన పాపి కాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎన్నడూ పాపి కాడు. ఆమేన్. ఎన్నడూ ఆయన పాపం చేయలేదు. గనుక పాపం గురించి మొరపెట్టాడు కానీ ఆయన చేసిన పాపం గురించి కాదు. ఆయన మన పాపముల గురించి మొరపెట్టాడు. మనము ఆయనతో సమానంగా ఉండాలని మొరపెట్టాడు ఆయన. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక తన పాపం గురించి రాలేదు ఆయన. ఆయనలో పాపమే లేదు. హల్లెలూయా. అసలు పాపం లేదు, పాపం ఎరగడు ఆయన. మనిషి కుమారుడిగా ఉన్నా కూడా, మానవ శరీరంతో ఉన్నా, ఆమేన్, ఆయన ప్రభువా నేను పాపిని నన్ను ప్రార్థన చేయాలా? ఎందుకంటే దేవుడు, ఆయన సాక్షాత్తు దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? ఒక్కసారే సొంత రక్తాన్ని పట్టుకుని ఆమేన్ ఎక్కడికి వెళ్ళాడంట? అతి స్థలానికి వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుడు వెళ్ళే స్థలానికి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ప్రధాన యాజకుడు వెళ్ళాలి అంటే ఏదైనా చిన్న ద్వారం ఉంటుంది, ఆ ద్వారం గుండా వెళ్ళాలి. ఆయనకు తాడు ఉంటుంది, ఆ తాడు గుండా వెళ్ళాలి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు సొంత రక్తముతో ఆ అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళాలంటే మొత్తం పరదే చిరిగిపోయింది. హల్లెలూయా. మొత్తం పైనుంచి కిందకి పరదే, ఆ దేవాలయ తెరే చిరిగిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? ఆమేన్. ఆవరణం సెపరేట్గా ఉండేది, పరిశుద్ధమైన స్థలం సెపరేట్గా ఉండేది. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం సెపరేట్గా ఉండేది. మూడు భాగాలు. హల్లెలూయా.
ఎప్పుడైతే రక్తం చిందించాడో, ఎప్పుడైతే తెర చినిగిపోయిందో 3 భాగాలు కలిపేశాడు ఆయన. హల్లెలూయా. 3 భాగాలు కలిపేశాడు. అంటే 3 భాగాలు ఎవరంటే మనుషుడే. 3 భాగాల సంబంధించిన మనుషుడే. కాబట్టి 3 భాగాలు వేసాడైనా కలిపేశాడు ఆయన. హల్లెలూయా. మహిమగొల్లం గాక. కాబట్టి తన స్వరక్తముతో ఒక్కసారే పరశురాములో ప్రవేశించాను. ఎలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చలుటయు శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జమ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుని యొక్క రక్తము శరీరాన్ని ఎన్నడూ శుద్ధి చేయదు. దేవుని యొక్క రక్తము శుద్ధి చేసేది మనస్సాక్షిని. మన యొక్క మనస్సాక్షిని బట్టే ఆరాధిస్తాం. మనకు మార్పు రావాలంటే మనస్సాక్షిని బట్టే. అంటే ఏ సిరీస్ రక్తము మన యొక్క మనస్సాక్షినే శుద్ధి చేయాలి. హల్లెలూయా. మహిమగొల్లింగా. కాబట్టి మరి అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త అన్నాడు, స్వరక్తముతో ఒక్కసారే పరశురాములో ప్రవేశించాను. ఇక్కడ అన్నాడు, సంఘములను మరియు మన సంఘ శాఖలను చేయటం అది మన ప్రణాళిక అయి ఉన్నది. మనుషుడు ఏం చేస్తాడంట? సంఘాలని సంఘ సంస్థకర్తలను లేక సంఘ శాఖలను స్థాపిస్తారంట. అది మానవ జ్ఞానమైంది. హల్లెలూయా. ఏమండి, మన ప్రణాళిక అయి ఉంది, కానీ అది దేవుని ప్రణాళిక అయి ఉండలేదు. అంటే దేవుని చిత్తం కాదు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము పడిపోయిన జీవితాన్ని దేవునితో సమానంగా చేస్తానికి, దేవుని యొక్క స్వరూపంలో ఉన్న వారిని విమోచిస్తానికి చిందించాడు. కానీ హల్లెలూయా, మనుషుడు ఏదో క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకొని లేదా యేసు బిడ్డలని పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానికి ఆయన రాలా అన్నాడు ఇక్కడ. అంటే నువ్వేదో పేరు పెట్టుకుని, నువ్వేదో సంస్థ పెట్టుకుని ఆ పేరు మీద నీ జీవితం సాగుపడడానికి రాలేదు. కానీ హల్లెలూయా, నీ మనస్సాక్షి మీద ప్రోక్షించబడటానికే క్రీస్తు రక్తం ఉందని పౌలు గారు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏదేను తోటలో మనము దాన్ని ప్రయత్నము చేశాం. ఏదేను ఎంత పాతదై ఉండేనో అది అంత పాతదై ఉన్నది. మతము అనగా దాని భావము కప్పుకొనుట. హల్లెలూయా. మతం అనగా ఏంటి? కప్పుకొనుట. హల్లెలూయా. మతం అనగా కప్పుకొనుట అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మాది మతం, అది ఆ మతం, ఈ మతం అన్నారు. మతాలేమి? మతం అనగా కప్పుకొనుట. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే విమోచనానికి మార్గం తెరుస్తుంది. పరలోక రాజ్యానికి మార్గం అది తెరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనుషులు మాది ఇది, మాది అది, కాబట్టి మాకు ఉన్నదే మాకు చాలు, మా భక్తి మాకు చాలు, లేక మా సంఘం మాకు చాలు, ఎప్పటి నుంచో మేము ఇందులో స్థిరపడ్డాం, పడిపోతున్నాం, లెగుతున్నాం అని చెప్పుకున్నారు తప్ప నిజమైన వాక్యంలోకి ఎవరు రావడానికి ఇష్టపడతలా. హల్లెలూయా. ఇష్టపడతల ప్రియమైన దేని బిడ్డలారా. చూడని ఏమన్నాడు? ఆదాము తన సొంత మార్గములో తను తాను కప్పుకొనుటకు ప్రయత్నించాను. ఆదాము వేసాడంట, తన సొంత మార్గములో కప్పుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకు ప్రయత్నించాడు ఆదాము? దేవుని యొక్క మాటని త్రోసివేసిన కారణాన్ని బట్టి హల్లెలూయా పాపము చేశాడు. కాబట్టి పాపం చేసినప్పుడు సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గు పోవాలి అంటే అతను ఒక మార్గం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మార్గం ఎన్నుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఆకులు అనే మతాన్ని తీసుకుని, ఏమైనా కొన్ని ఆకులనే మతాలు, కొన్ని ఆకులనే మతాలు తీసుకుని కప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు వచ్చాడు, ఆ మత ఆకులు చెట్టవరు అబ్బాయి అని చెప్పి వచ్చి అప్పుడే గొర్రెపిల్ల వధించాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున కూడా కొన్ని మతాలు ఉన్నాయి. ఆ మతాల చేత కప్పబడతారు.
వాళ్ళు ఎలా ఉన్నారంటే మా పార్స చెప్పింది వేదం. అవునండి, మా పార్స చెప్పింది వేదం. వాళ్ళ పాస తిర్థం అంటే ఇంకా దాన్నే, లేకపోతే ఏదంటే అదే. హల్లెలూయా. కానీ గుడ్డోళ్ళకి కనీసం కళ్ళు లేవు. బైబిల్ చదివి ఇది వాస్తవం ఏంటి, ఏది వాస్తవం, ఏది క్రమము, ఏది అక్రమము, మేము ఆరాధించే ఆరాధన అది క్రమమైందా, బైబిల్ సరిపోతుందా లేదా, మేము ఎలా కొంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఈ రోజున మనుషులకి ఇంకిత జ్ఞానము లేదు. హల్లెలూయా. వారు ఎన్నడూ కూడా నేను గమనించినప్పుడు మనము ఈ సంఘ శాఖలు ఉన్నాయే, వాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ మీద ఆధారపడరు. వాళ్ళు ఆధారపడేది మానవ జ్ఞానం మీద ఆధారపడతారు, లేకపోతే వారు స్థానిక సంఘం మీద ఆధారపడతారు తప్ప వారు ఎన్నడూ బైబిల్ మీద ఆధారపడరు. వారు నిజంగా బైబిల్ మీద ఆధారపడితే దేవుడు వారికి వాస్తవాన్ని బయలుపరుస్తాడు. వారు ఎన్నడూ బైబిల్ మీద ఆధారపడరు కాబట్టి వారికి దేవుడు వాస్తవం బయలుపరచడు. ఇంకా చెప్పాలంటే లోతుగా ఈ రోజున బోధించే సేవకులు కూడా బైబిల్ మీద ఆధారపడరు. వాళ్ళు సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. ఏదో కొంత వాక్యం తీసుకుంటారు, దాంతో కొంత వారి జ్ఞానాన్ని కలుపుతారు. హల్లెలూయా. ఆమేన్. వీళ్ళంతా ఎవరు అంటే బిలామ బోధగాళ్ళు. ఆమేన్. జీడియములు అవనాయి, లోదర్లు అవనాయి, లేకపోతే సత్య క్రైస్ట్లు అవనాయి, ఇంకా ఎబ్రోన్ అవనాయి. వీళ్ళంతా ఎవరంటే బిలామ బోధగాళ్ళు. వీళ్ళకి డబ్బు సంచి కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి, పేరు కావాలి, పలుకుబడి కావాలి. ఎవర్రంటే బిలాము కాపర్లిల్లు. ఏమైనా వారి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి అంటే బిలాము యొక్క సంతానం. హల్లెలూయా. వారికి ఏం కనబడదు ఇక. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే మతం అనగా కప్పుకొనుట. ఏదేని తోటలో ఆదాము మీద కప్పుకున్నాడంట. ఎందుకని కప్పుకున్నాడు? అతను చేసిన వాక్యాన్ని మీరిన కారణం బట్టి సిగ్గొచ్చింది. సిగ్గిపోవాలంటే కప్పుకున్నాడు. అప్పుడు దేవుడు వచ్చినాడు ఈ మతం అనే ఆకులు తీసేసి, హల్లెలూయా, ఏం చేశాడు? అప్పుడు గొర్రె పిల్లను వధించి వస్త్రంగా చేసి కప్పి బయటికి తోలాడాలని. హల్లెలూయా. ఆమేన్. ఆదాము తన సొంత మార్గములో తన్ను తాను కప్పుకున్నకు ప్రయత్నించాను, తన్ను తాను కప్పుకొన చూశాను, కానీ అది పని చేయలేదు. ఎన్నడైనా దేవుడు మనిషిని కలుసుకున్న చోటు ఒక్కటే మాత్రమే, అక్కడే ఉన్నది. అది అతనిని విద్యలో కాదు, అది తన సంఘ శాఖలో కాదు, తన శ్రమలో కాదు, అది రక్తము క్రింద ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని కలుసుకోవాలన్నా ఎక్కడ కలుసుకున్న? రక్తం క్రిందకి. హల్లెలూయా. ఆమేన్. అంటే యేసు కలుసుకోవాలంటే ముందు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఆయన చిందించిన రక్తం కిందకి పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తం క్రిందకి పిలుస్తాడు. అప్పుడు రక్తం క్రిందకి ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తం ధరకు వస్తాడు. ఆయన అప్పుడు కలుసుకుంటాడు. అక్కడ దేవుడు ఏ సంఘ శాఖలో మనుషుని కలుసుకోడు. హల్లెలూయా. ఏ సంఘ శాఖలో కలుసుకోడు. ఆమేన్. మహిమగొల్లం కాదు, సంఘ శాఖ బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు అప్పుడు వారికి రక్తం కనబడుతుంది. ఎప్పుడైతే రక్తాన్ని చూస్తాడో, హల్లెలూయా, రక్తం గురించిన ఆలోచన ఉంటుందో అప్పుడు ఆయన దిగి వస్తాడు ఆయన. అదే ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమన్నాడు? ఎన్నడైనా దేవుడు మనిషిని కలుసుకున్న చోటు ఒక్కటే మాత్రమే, అక్కడే ఉన్నది. అది అతని విద్యలో కాదు, డిగ్రీలో కాదు, పలుకుబడిలో కాదు. హల్లెలూయా. ఏదో విధముగా కాదు, కానీ ఇక్కడ ఏమన్నాడు? రక్తం క్రింద మాత్రమే. హల్లెలూయా. ఒక్క స్థలంలో మాత్రమే దేవుడు ఎన్నడైనా మనిషిని కలుసుకున్నది, లేక కలుసుకున్న బోవున్నది రక్తము కింద ఉన్నది. అదే ఆ స్థలం. ఏదేను తోటలో చిందించబడిన రక్తము ద్వారా దేవుడు తన ప్రణాళికను పునాది వేసాను. హల్లెలూయా. తనకు ప్రణాళిక అనబడిన పునాది ఎక్కడ వేసాడంట? ఏదేని తోటలో వేసాడంట. పునాది వేశాడు. ఇదిగో అబ్బాయి ఆదాం, రాయిల్లాగా మీరిద్దరు రండి అని చెప్పి, ఇదిగో ఆ ఆకులు కాదు, ఆ మత శాఖలు కాదు, హల్లెలూయా, ఈ డిగ్రీలు కాదు, కానీ రండి అని తీసుకెళ్ళి వాళ్ళ పక్క తీసుకెళ్ళి ఒక గొర్రెని వధించి ఆ యొక్క రక్తముతోనే వారిద్దరికి కప్పి వెళ్ళిపోయినాడు. ఇదిగో రాబోయే కాలంలో మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, హల్లెలూయా, ఇదే పునాది. ఆమేన్. ఇదే పునాది అని చెప్పి వారితో చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన.
హల్లెలూయా. కాబట్టి ఆ విషయము ఆమేన్ హల్లెలూయా. ఆ విషయము ఎవరు తెలిసింది? యోబేలుకి. ఆమేన్. యోబేలు తెలిసింది. యోబేలు కడుపులో ఉండగానే ప్రత్యక్షత పొందుకున్నాడు. అవునండి, యోబేలు కడుపులో ఉండగానే ప్రత్యక్షత పొందుకున్నాడు. హల్లెలూయా. యాకోబు కడుపులో ఉండగానే ప్రత్యక్షత పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడండి. కడుపులో ఉండగానే ఎలాగైనా అన్నను తన్నాలి, జాగ్రత్త లాక్కోవాలని ప్రాణాలకు కడుపులో ఉండగానే వేశాడు ఆయన. హల్లెలూయా. అది ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు ఆ ప్లాను, మహిమగొలను కాక. కాబట్టి బయటకు వచ్చాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు, కడుపులోనే కొట్టుకున్నారంట వాళ్ళు, పొట్టలోనే కొట్టుకున్నారంట. ఏమని? అన్న నేను ముందు వెళ్తా అంటున్నాడంట. ఎవరు? యాకోబు. ఈయన అన్నాడంట, ఓరి నువ్వు ముందు వెళ్తా వింటారు బాబు, నీకనే పెద్దోడు నేను కదా అంటే ఈయన అన్నాడంట, ఏంటి ఒక నిమిషమే కదా. యాకోబు ఏమన్నాడంట, ఒక్క నిమిషమే కదా, ఒక నిమిషం కూడా, ఒక సెకండే కదా. హల్లెలూయా. జస్ట్ నువ్వు ముందెళ్ళావు, నీ వెనకాల నేను వచ్చాను. ఏమేన్? వాళ్ళిద్దరు అక్కడ, నువ్వు ముందెళ్ళావు, వెంటనే నీ వెనకాల నేను నీ తోకను వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు నేను వెళ్తాను, నువ్వు వెనకాలరా. నువ్వు ముందెళ్ళావు, తర్వాత వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ముందెళ్తాను, వెనకాల నువ్వు రా అన్నాడంట. అది సాధ్యమా? ఏమేన్? గెంటుకొని యాస వచ్చేస్తుంటే ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు అక్కడ కడుపులో కొట్టుకుంటూ ఉండే, ఈడిక్కడ కేకలంట. ఎవరు? రిబక. అమ్మోయ్ బాబోయ్, అమ్మాయి బాబోయ్ అంటున్నాడు. వాళ్ళు అక్కడికి గుద్దుకుంటున్నారు అక్కడ. హల్లెలూయా. ఆఖరికి ఏమైంది? యాస వస్తుంటే నీ పనిలో కదని మడమట్టుకుని, ఏమండే అసలు అది ఎక్కడన్నా ఉందా? ఏమి తెలుసు పిల్లలకి? ఏమో తెలుసు అసలు? కానీ యాకోబు జ్ఞానం చూడండి, యాస వస్తుంటే మడం పట్టుకున్నాడంట. బయటకు వచ్చే వరకు మడము ఆ చెయ్య విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. అంటే యాకోబు ఆశీర్వాదం కడుపులో ఉండగానే పొందుకున్నాడు. కడుపులో ఉండగానే పొందుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ గమనించాలా, మనం బయట ఉండగానే ఆశీర్వాదం పొందుకున్నాం. ఈ ఆశీర్వాదం హల్లెలూయా. ఆశీర్వాదం లోనికి వచ్చిన తర్వాత పొందుకోలేదు, బయట ఉండగానే దేవుడు ఆశీర్వదించాడు. వర్తమానమే ఆశీర్వాదం, నిత్యత్వానికి వెళ్ళే ఆశీర్వాదం, సంఘ శాఖలో ఉండగానే ఆశీర్వదించాడు. ఆ ఆశ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి బయటకు వచ్చేసాం. హల్లెలూయా. యాకోబుని గర్భంలోనే ఆశీర్వదించాడు కాబట్టే బయటకు వచ్చిన తర్వాత ఆశీర్వదించబడ్డాడు. మహిమగలను గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సంఘ సేవలో కాదు, తన శ్రమలో కాదు, అది రక్తం క్రింద ఉన్నది. మరియు ఆ ఒక్క స్థలములో మాత్రమే దేవుడు ఎన్నడైనా మనిషిని కలుసుకున్నది, లేక కలుసుకొని పోవున్నది రక్తం క్రింద ఉన్నది. అదే ఆ స్థలం. ఏదేను తోటలో చిందించబడిన రక్తము ద్వారా దేవుడు తన ప్రణాళికను పునాది వేసాను. ఆమేన్. దేవుడు ఎన్నడైనా ఒక నిర్ణయమును తీసుకున్నట్లయితే ఆయన దాన్ని ఎన్నడూ మార్చాడు. హల్లెలూయా. గ్లోరీ. ఎన్నడూ మార్చాడు. అప్పుడే అన్నాడంట, ఇది పునాది నేను రావటానికి. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఆయన. అంటే అప్పుడే చూశాడు యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాబోతున్న సమయంలో ఆయన ఎలాగ రావాలి, వచ్చినప్పుడు ఏం చేస్తారు, హల్లెలూయా, ఎలా శ్రమలు పెడతారు, ఎలా ఇబ్బందులు పెడతారు, ఆమేన్, ఎలా గుద్దుతారు, ఎలా గిల్లుతారు, ఎలాగ తన్నుతారు, సిలువ ఎలాగ వేస్తారు, అవన్నీ ఎక్కడ చూశాడు ఈయన? ఏదైనా తోటలను చూశాడు. హల్లెలూయా. ఆమేన్. ఏదైనా తోటలను చూశాడు. అంటే ఆయన బలిచ్చినప్పుడు ప్రవక్త అన్నాడు, ఒక పదునైన రాయించుకున్నాడంట. ఆయన ఒక పదునైన రాయించుకుని దాని యొక్క మూత పట్టుకుని దేవుడు కోస్తం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఆ కోస్తం ప్రారంభించినప్పుడు గిజగజ గిజగజ కొట్టుకుందంట. ఓ గిజగజ గిజగజ కొట్టుకుని తన్నుకుని గుద్దుకుని చచ్చిపోయిందంట అది. హల్లెలూయా. సేమ్ గొర్రెపిల్ల.
యేసుక్రీస్తు కూడా ఆ కలువరి కొండ మీద గిజగిజగిజలాడిపోయాడు. ఆయన తన్నుకున్నాడు, గుద్దుకున్నాడు. విడిపించే నాయకుడు ఎవరు లేడు. ఆయన విడిపించబడతానికి రాలేదు, మనల్ని విడిపిస్తానికి ఆయన బంధించబడతాకు వచ్చాడు ఆయన. హల్లెలూయా, మహిమగొల్ను గాక. దేవుడు ఎన్నడైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన దాన్ని ఎన్నడూ మార్చాడు. కారణము ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన చేయు ప్రతి కార్యము మరియు ఆయన చెప్పు ప్రతి మాట పరిపూర్ణమైనది. అందుచేత ప్రపంచం ఉన్నంత వరకు మరియు ఒక పాపి అక్కడ ఉన్నంత వరకు ఆయన తన ప్రణాళికను మార్చలేడు. హల్లెలూయా. మొదటిగా పాపము చేసినప్పటి నుండి మరియు చివరి పాపము చేయు వరకు ఏదేను తోట నుండి అక్కడ ఒకే ఒక మార్గం ఉన్నది. అక్కడ ఒకే ఒక విమోచన ప్రణాళికై ఉన్నది. అది రక్తము గుండా మిగిలినది ఏది పని చేయదు. ఆమేన్. మన సిద్ధాంతములు, మన సంఘ శాఖలు వాటి భాగమును నిర్వర్తించినవి, ఒక మంచి భాగమును నిర్వర్తించినవి, కానీ అది దేవుని ప్రణాళిక కాదు. ఆయన ప్రణాళిక రక్తమునొద్దకు తిరిగి వెళ్ళుటయే. దేవుని యొక్క రక్తము ఎన్నడూ ఒక సంఘ శాఖని నిర్మించదు, ఒక మత శాఖను నిర్మించదు. హల్లెలూయా. దేవునికి ప్రపంచంలో ఒకే ఒక సంఘం ఉంది, అది వధువ. ఆమేన్. ప్రపంచంలో ఒకే ఒక సంఘం, అది వధువ. ఆ వధువుకే రక్తపు గుర్తు ఉంది. హల్లెలూయా. బాకీ ఎవరికి రక్తపు గుర్తు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశములో ఎవరైతే రక్తపు గుర్తు కలిగి ఉన్నారో, హల్లెలూయా, వారే కానానికి వెళ్ళగలిగారు. ఆమేన్. హల్లెలూయా. రెండో వారు ఎలా లేకపోయారు చూడండి. రక్తపు క్రింద ఉన్నారు, రక్తపు క్రింద ఉండడం వేరు, రక్తపు గుర్తు కింద ఉండడం వేరు. హల్లెలూయా. రక్తము కింద ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారా లేదా? కానీ యెహోషువ ఒక్కడే రక్తం యొక్క గుర్తు కలిగి ఉన్నాడు. అంటే రక్తాన్ని గుర్తించాడు. రక్తము యెహోషువ గుణాన్ని గుర్తించింది, అందుకని వెళ్ళగలిగాడు. హల్లెలూయా. బాకీ అందరూ ఏమైపోయారు? తిన్నారు, త్రాగారు. హల్లెలూయా. మంచి మంచి సుఖం అనిపించారు. ఈరోజు కూడా సంఘ సాగల సుఖం అనిపిస్తున్నట్లుగా వాళ్ళు అనిపించారు. అరణ్యములో దేవుడు పంపించిన మన్నాను తిన్నారు, చచ్చారు వాళ్ళు. ఈరోజు కూడా సంఘ సాగర సచ్చిని, వాక్యం లేని చావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘ శాఖలు వారు రక్తమును నమ్మునట్లు ఒప్పుకుంటారంట, కానీ వారు రక్తమును వాక్యమునకు చేరుకునే ఆ మార్గమునే వారు తోసివేస్తారు. రక్తము నమ్ముతారు, కానీ రక్తం అనబడిన వాక్యం, రక్తం అనబడిన వాక్యంలోకి చేరుకున్నప్పటికీ ఆ వాక్యాన్ని త్రోసివేస్తారంట వాళ్ళు. అప్పుడేమవుతుంది? వారికి రక్షణే ఉండదు. మనకులాగా పాటలు పడతారు, మనకింకా తక్కువ. హల్లెలూయా. మనకింకా తక్కువ. మనం కూడుకుంటే వారానికి ఒకసారి 2 సార్లు కూడుకుంటున్నాం, కానీ సంఘ శాఖలు వారానికి 4 సార్లు కూడుకుంటారు. ప్రయోజనం లేదు. గొప్ప గొప్ప కోటలు పెట్టుకుంటారు, ప్రయోజనం లేని ప్రయాసలు అవి. వాటిని ఎన్నడూ దేవుడు చూడడు. ఏ వ్యక్తి అయితే రక్తంగా చేరతాడో, ఏ కాపరైతే రక్తంగా వస్తాడో, వారు తప్ప ఇంకెవరికి విమోచన లేదు, దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చాలామంది బైబిల్ ట్రైనింగ్ వెళ్తారు, అర్థమైందా? బైబిల్ ట్రైనింగ్లో వారికి ఏమీ దొరకదు. బైబిల్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఎబ్రీ పత్రిక ఉన్న 2వ అధ్యాయంలో 3వ వచనము సంబంధించింది ప్రకటనలో ఉంటుంది. ప్రకటన 4వ అధ్యాయంలో 3వ వచనం ఉన్నది, ఆదికాండంలో ఉన్నది చెప్పుకుంటారు తప్ప వారికి పరిశుద్ధాత్మ బయలుపడి ఉండదు. బైబిల్ ట్రైనింగ్ అంటే అది మానవ జ్ఞానం,
మానవ జ్ఞానం అనేది పాపం. దాంట్లో ఏ రక్షణ, ఏ విమోచన ఉండదు. అన్నాను కదా, ప్రార్థన చేయగా కార్యాలు జరుగుతాయి. ఆమె ప్రార్థన చేయ కార్యాలు జరుగుతాయి. బిలాము ప్రార్థన చేశాడా? కార్యాలు జరిగినాయా? ప్రభువా వీళ్ళని ఆశీర్వదించంటే ఆశీర్వదించబడ్డాడు. ప్రభువుని దీవించని దీవించాడు దేవుడు. కానీ లాస్ట్ బిలాము గత ఏమైంది? చచ్చిపోయాడు. అలాగే ఆత్మీయంగా ఈ ట్రైనింగ్ వాళ్ళు కానీ, ఈ సంఘసగలు కానీ ఆత్మీయంగా సచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ దొరకదు. హల్లెలూయా, ఏమీ దొరకదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్ పొందానంటే నవ్వు వస్తుంది నాకు. నాలో నేను నవ్వుకుంటాను. ఎందుకంటే అపోస్తుల దగ్గర బైబిల్ ట్రైనింగ్ లేదు. అపోస్తులు కానీ సంస్కర్తలు కానీ ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ పొందలేదు. వారు ట్రైనింగ్ అరణ్యంలో. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరికి బైబిల్ ట్రైనింగ్ అవసరంలా. బైబిల్ ట్రైనింగ్ నీ నాశనానికి నడుపుతుంది, మార్గాన్ని నడపదు. బైబిల్ ట్రైనింగ్ మరణపు మార్గం, జీవ మార్గం కాదు. అది మార్పు ఉండదు. వారికి అసలు మారు మనసే ఉండదు. హల్లెలూయా. కాబట్టి వారికి విమోచన గురించి నాకు తెలియదు, రక్తం గురించిన ఆలోచన వారికి ఉండదు. హల్లెలూయా. కాబట్టి ముగిందాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఎబ్రిలో ఏమన్నాడంటే, ఎన్న అధ్యాయం 9 ఏమన్నాడు? 9లో ఏమన్నాడు? అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమని విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థానంలో ప్రవేశించాను. ఏమే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఎరువు రక్తం తీసుకుంటాడు. హల్లెలూయా. ఎరువు రక్తం, కోడె దూడ రక్తం. కానీ ఈ ప్రధాన యాజకుడు అనబడిన యేసు ఆయనే రక్తం చిందించి, ఆయన చిందించిన రక్తముతో ఆయన పట్టుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. యేసుక్రీస్తు స్వయంగా రక్తం చిందించాడు. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తముతో ఆయనే తన సొంత రక్తమే పట్టుకుని వెళ్ళాడు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉండగా మనకు భయం ఏంటి ప్రియమైన దీని బిడ్డలారా? నిశ్చయంగా మనకి ఆ విమోచన ప్రణాళికలు మనం ఉన్నాం కాబట్టే వాక్యాన్ని అంగీకరిస్తున్నాం. వాక్యం ఎలా చెప్తే అలా మనం వింటున్నాం. అది వాక్యం ఏమి చెబుతుంటే దాని చేత మనం బోధించబడుతున్నాం. చూడండి, రక్తము కింద లేని వారికి త్రిత్వపు బోధ అంటే బాగా చెవులు నిక్కబొడిచింటారు. రక్తం కింద లేనివారు, ఆమేన్, ఎవరైతే రక్తం కింద ఉండరో వారికి సంఘసాగల బోధ బాగా అభ్యసిస్తారు. కానీ రక్తం కింద ఉన్న వారికి సంఘసగ బోధ అర్థమవదు. హల్లెలూయా. రక్తం కింద లేని వారికి మన బాధ అర్థం అవ్వదు, మనకి వారి బాధ అర్థం అవ్వదు. అర్థమైందా? అది తేడా. ఎందుకంటే యేసుక్రీస్తు బోధించిన బోధలకు అర్థం అవ్వలేదు కాబట్టి యేసు మీద అసూయ, ఈర్ష, కొట్టాలని, తిట్టాలని, లేకపోతే ఆ గ్రామాన్ని తరివేయాలని ఆనాడు క్రైస్తవులకు ఉంది యేసు మీద. ఈనాడు కూడా క్రైస్తవులకు ఉంది. ఈ సత్యవాక్యాన్ని బోధించినప్పుడు ఈయన కొట్టాలి, ఈయన తరిమేయాలి, వీటితో మాట్లాడకూడదు. ఆమేన్. ఇదంతా ఏంటంటే దురాత్మ కార్యాలు. కానీ ఎవరికి కూడా వాక్యాన్ని అంగీకరిస్తాం, వాక్యం ప్రకారం జీవిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యానికి వచ్చాడనుకో తాగుడు ఉండదు, ఈ వాక్యాన్ని అంగీకరిస్తే జోదం ఉండదు, ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నిజమైన బాప్తిని తీసుకుంటే చెడ్డ అలవాట్లు ఉండవు. అవన్నీ కలిగి ఉండాలంటే వాక్యం వదిలిపెట్టాలా. అందుకని సంఘసాగలు ఏమీ లేదు, అవన్నీ ఉన్నాయి కాబట్టి వారికి వాక్యం లేదు. వాక్యం ఉంటే అవన్నీ ఉండవు, అవన్నీ పోతాయి. వారికి అవన్నీ కావాలి కాబట్టి వాక్యం లేదు వాళ్ళ దగ్గర. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే
అది ఏ సంఘం అవని ఎవడవని మనకు అనవసరం. వారి దగ్గర వాక్యం లేదు కాబట్టి లోక సంబంధమైన ప్రతి చెడ్డ కార్యాలు వారిలో ఉన్నాయి. హల్లెలూయా. వారిలో వాక్యం ఉంటే చెడ్డ కార్యాలు బయటికి పోతాయి. అప్పుడు వాక్యాన్ని ప్రేమిస్తారు. వాళ్ళు వాక్యాన్ని ప్రేమించినప్పుడే వాక్యాన్ని లోబడతారు. వాక్యాన్ని ప్రేమించలేని వాక్యాన్ని లోబడరు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడున్నామంట? విమోచన ప్రణాళికలో మనం ఉన్నాము. ఇది గొప్ప సంగత. కాబట్టి ప్రేమ దేని బిడ్డారా, ఈ అంచె దినాల్లో ఉంటున్నాం, భయంకర దినాల్లో జీవిస్తున్నాం. ఎవరు మట్టుకు వారు ప్రార్థన కలిగి, వర్తమానము కలిగి, ఎక్కువ సమయం వాక్యం గడిపి సాగిపోవాలనే ప్రభువుని మీకు మనం చేస్తున్నాను. అటు వాక్యం దేవుడు దీవించును గాక. సరే, సమయంలో మరి మనము